వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ఈరోజు మనతో పాటు యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారు. ఈరోజు మనం అంటే ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడు అనేటువంటి విషయం ఏ విధంగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఏ విధంగా తెలుస్తూ ఉంటుందండి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా హెల్త్ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటుంది హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని. బట్ దీన్ని మనం సెల్ఫ్ చెక్ ఎలా చేసుకుంటాం, మనకు మనం ఆరోగ్యంగా ఉన్నాము అని ఎలా తెలుసుకుంటాం అనేది గమనిస్తే మనం దీన్ని రెండు రకాలుగా చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే, ఈ హెల్త్ అనగానే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చాయి. మనం ఇప్పుడు ప్రకృతి సహజంగా ఆరోగ్యంగా ఉండడం ఎలా అండ్ ప్రపంచపరంగా ఆరోగ్యం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ముందుగా ప్రకృతి సహజంగా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మన ఆయుర్వేదం ఏం చెప్పింది అనేది మనం తెలుసుకుందాం. ఆయుర్వేద పరంగా సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః ఇతి అభిధీయతే స్వస్థ ఇతి అభిధీయతే. అంటే సమదోష అంటే మన శరీరంలో ఉన్న త్రిదోషాస్ అండ్ సమధాతు అంటే సప్త ధాతువులు ఉంటాయి మన బాడీలో. అవి ఏమేమిటివి? రసము, రక్తము, మేధస్సు అండ్ మాంసము, అస్థి, శుక్రము, ఇలా సప్త ధాతువులు ఉంటాయి. ఈ సప్త ధాతులతో పాటు మలక్రియ, ఇవి కూడా సమానంగా ఉండాలి. మలక్రియ అంటే మన ఎక్స్క్రెషన్, వేస్టేజ్ కూడా ప్రాపర్గా ఎవ్రీడే క్లీన్ అవుతూ ఉండాలి. అండ్ దాంతోపాటు ప్రసన్నాత్మేంద్రియ మనః అంటే మనము మనం సెల్ఫ్, మన మనస్సు కానీ మన ఇంద్రియములు కానీ మన కంట్రోల్లో ఉంటే కనుక దీన్ని మనము సంపూర్ణంగా హెల్తీగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తున్నాము అని మన స్క్రిప్చర్స్లో ఆయుర్వేద పరంగా మనకు చెప్పారనమాట. అండ్ ఇప్పుడు మనం ప్రపంచపరంగా హెల్తీగా ఉన్నాము అని ఏ విధంగా చెప్పుకుంటాము అని అంటే, ప్రపంచపరంగా చూస్తే WHO మనం అందరికీ అదే, అక్కడ నుంచే మనం ఏదైనా తీసుకుంటాం కాబట్టి దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అని అంటే ఎలాంటి అనారోగ్యము లేకుండా ఫిజికలీ అండ్ మెంటలీ సోషలీ, అంటే నువ్వు నలుగురితో, నీ చుట్టూ ఉన్న వారితో కూడా నువ్వు ఎలా ఉంటున్నావు, కరెక్ట్గా నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నావా లేదా, అలా ఉంటున్నట్లయితేనే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు మన WHO డిస్క్రిప్ట్ చేసిందనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మంచి ఫిజిక్ ఉంటుంది వాళ్ళకి, అంటే ఒక 6 ప్యాక్ ఉండి చూడ్డానికి బాగా కనిపిస్తారు అండ్ హ్యాపీగా ఉంటారు. బట్ మెంటలీ వాళ్ళు స్ట్రెస్ఫుల్ లైఫ్ని, యాంగ్జైటీతో ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ ఎట్లా వెళ్ళిపోతుందంటే లాస్ట్కి ఒక డిప్రెషన్తో ఎలాంటి స్థితిలో ఉన్నాము అన్న స్థితి తెలియకుండా వాళ్ళ డెత్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఒబేస్ ఉన్నారు, బట్ మనస్సు ప్రశాంతంగా అన్ని పనులు ఉన్నారు, లావుగా ఉన్నారు, కూర్చోవడానికి శరీరం సహకరిస్తలేదు, అండ్ కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, ఒక నొప్పితో ఒక బాధతో ఉన్నారు, బట్ ప్రశాంతంగా ఉన్నారు ఎలాంటి టెన్షన్ లేకుండా. అలాంటి వాళ్ళు మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్తో ఫేస్ చేస్తూ లాస్ట్కి అలా డెత్ అయిపోతుంది. అలా ఉన్నా అంటే మీరు శరీరం బాగుండి మైండ్ బాగాలేకపోయినా, సహకరించకపోయినా, అండ్ మనస్సు బాగుండి శరీరం సహకరించకపోయినా కూడా నువ్వు అన్హెల్తీ అని అర్థం. రెండిట్లో ఏది బాగాలేకపోయినా అన్హెల్తీ. అంటే మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది అని అంటే, ప్రతి వ్యక్తి మెంటలీ ఇంబ్యాలెన్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్తో పాటు ఒక ఫాస్ట్ లైఫ్, ఎందుకు బతుకుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న సెల్ఫ్ చెక్ చేసుకోకుండా అన్హెల్తీ, ఒబెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ అసలు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేదు. అసలు ఏం చేస్తున్నావు అంటే, ఇది ఒక పని చేయాలన్నా కూడా అబ్బా ఇది ఇప్పుడు చేయాలా, పోస్ట్ పోన్మెంట్, ప్రోకాస్టినేషన్, ఇలా చేస్తూ అలా చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? వేస్ట్ కదా. నువ్వు ఎలా అంటే నీ ఆరోగ్యం అన్న సెన్స్ అన్ని పనులు యాక్టివ్గా చేయాలి, హ్యాపీగా ఉండాలి, మెంటలీ నిన్ను నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏం చేస్తున్నావు, నీ చుట్టూ ఏం జరుగుతుందన్న గమనిక నీలో ఉండాలి. అప్పుడు నువ్వు హెల్తీగా ఉన్నట్టు. నువ్వు WHO పరంగా చూసినా కూడా హెల్త్ అనేది 3 రకాలుగా చెప్తుంది. నువ్వు ఎలా ఉంటున్నావు, ఫిజికలీ, మెంటలీ అండ్ సోషలీ.
ఆయుర్వేద పరంగా ఇవన్నీ కూడా అంటే నీ త్రిదోషాసు బాగుండాలి, నీ సప్త ధాతువులు బాగుండాలి, నీ డైజెస్టివ్ పవర్ అండ్ మెటబాలిక్ రేటు మంచిగా ఉండాలి, అండ్ మెంటలీ అంటే ప్రసన్నాత్మేంద్రియ నీ ఇంద్రియములు, నీ మనస్సు, నీ సెల్ఫ్ అనేది కూడా నీ కంట్రోల్లో ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అర్థం అనమాట. ఓకే ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అండి ఫిజియలాజికల్గాను సైకలాజికల్గాను చూసుకుంటే మన బాడీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి రావాలి అని అంటే మనం లైఫ్ స్టైల్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? యాక్చువల్గా హెల్త్ అనేది మనం ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు. హెల్త్ అనేది మన బాడీలోనే ఉంటుంది. మనం బయట తెచ్చుకున్నటువంటి వస్తువుల ద్వారా, ఆలోచనల ద్వారా మనం దాన్ని పాడు చేసుకుంటున్నాం అంతే. దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే అసలు నీకు ఏది అవసరము ఏది అనవసరం అనే సెల్ఫ్ చెక్ చేసుకునే డిస్క్రిమినేషన్ పవర్ అనేది మనిషి బిల్డ్ చేసుకోవాలి, ప్రతి వ్యక్తి బిల్డ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఆ బిల్డ్ చేసుకోవడానికి ప్రతిరోజు యోగ సాధన చేయడం వల్లనే అది పాసిబుల్ అవుతుంది. ఎలా అంటే యోగ సాధన చేయడం వల్ల నువ్వు ఒక కంట్రోలింగ్ స్థితికి, ఒక కామ్ మైండ్ని నువ్వు ఒక స్థితిలో ఆగిపోతావు. ఈ పరిగెడుతున్న ఆలోచనలో ఒక స్థితిలో యోగా చేయడం వల్ల, ప్రాణాయామ చేయడం వల్ల ఒక స్థితిలో ఆగిపోతావు. అక్కడ నిన్ను నువ్వు ఎక్కడున్నావు అక్కడే నీకు అన్ని సెల్ఫ్ చెక్, ఆ సాంద్రత పెరుగుతుంది. నీ మైండ్ యొక్క ఆ డెన్సిటీ పెరిగి నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకొని దాని సొల్యూషన్ని నువ్వే వెతుక్కుంటావు. ఎందుకంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది, బట్ నువ్వు వెతుక్కునే స్థాయిలో లేవు. దాన్ని బిల్డ్ చేసుకోవడానికి యోగా ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అయితే మనము అందరూ అనుకుంటారు ఎట్లా అంటే ప్రతి వ్యక్తి కూడా మనం తిన్న ఫుడ్ ద్వారానో, మనం చుట్టూ వస్తున్న పరిస్థితుల ద్వారానో ఆలోచనలు మైండ్ని బాధిస్తాయి. వస్తువుల ద్వారా ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే మన బాడీ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ సిస్టమ్ బాగుండాలి అని అంటే ఫస్ట్ నీకు ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే మన ఇంట్లో ఒక చెత్త బుట్ట ఉంటుంది. ఓకే, మనం ప్రతిరోజు ఒక కర్రీ వండుకుంటాం. వండుకున్న ఫుడ్ మనం తిన్న తర్వాత ఎంతో కొంత మిగులుతుంది. మిగిలింది కదా, మంచి కూరగాయలు మంచివే కదా అని చెప్పేసేసి మిగిలింది కూడా మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, అది వాసన వచ్చేస్తుంది ఇల్లంతా. అంటే మంచిది కూడా కొద్దిసేపటి తర్వాత దాన్ని వదిలేసేయాలన్నమాట. మంచి కానీ చెడు కానీ ఒక స్థితి తర్వాత దాన్ని వదిలేయాలి. ఎగ్జాంపుల్ మంచి ఆలోచనలు కూడా ఎట్లా మనకు నెగిటివ్ని క్రియేట్ చేస్తాయి అని అంటే ఒక వ్యక్తి ఒక మంచి హోదాకు వచ్చాడు, లేకపోతే ఒక స్థాయిలోకి వచ్చాడు, ఒక అవార్డు ఇచ్చారు అంటే ఒక మంచి స్థాయిలో ఒక అవార్డుని పొందాడు అనుకోండి, ఏమైపోతుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ కూడా ఒక తర్వాత దాన్ని వదిలేయాలి. ఎట్లాంటిది అని అంటే అది ఈగోకి దారితీస్తుంది. ఒక పర్సన్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మైండే కాదు శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానికి ఫుడ్ కూడా మెయిన్ రోల్గా వర్క్ చేస్తుంది. ఫుడ్ ఇన్ ద సెన్స్ మనము సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది. సాత్విక ఆహారం అనగానే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వస్తాయి. అంతేకాకుండా ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటేక్ అనేది. ఆయిల్ని చాలామంది అవాయిడ్ చేస్తారు, ఒబేస్ అయిపోతారేమో అని చెప్పేసి. బట్ ప్రాపర్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ కూడా మనకు శరీరానికి చాలా ఇంపార్టెంట్ తీసుకోవడం. అయితే జనరల్గా ఏ ఆయిల్స్ తీసుకుంటే మంచిదండి? మార్కెట్లో చాలా ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాండ్ ఆయిల్ నేను సజెస్ట్ చేస్తానండి. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో అందులో కాంపోనెంట్స్ బాగుంటాయనా? చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా అండి అంటే మీరు రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పేసి అన్నారు కదా, ఫ్రీడమ్ వాళ్ళది, అందులో ఏ కాంపోనెంట్ ఎక్కువగా మేజర్గా ఉండటం వల్ల దాన్ని మీరు సజెస్ట్ చేస్తున్నారు? ఇందులో 2 కాంపోనెంట్స్ హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ కాంపోనెంట్స్ చాలా బాగుంటాయండి. హెచ్డిఎల్ అనేది మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ ఎల్డిఎల్ అనేది ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇందులో విటమిన్ ఈ కూడా మన బాడీకి పుష్కలంగా దొరికే అంత అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇందులో ఒరిజినల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. దీనివల్ల మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి అవకాశం ఉంటుంది. ఓకే, సో చాలా మందికి ఉంటుందంటే అంటే జనరల్గా బయట ఏ ఆయిల్స్ తీసుకుంటే మంచిది, ఎలాంటివి తీసుకోకూడదు, ఎలాంటివి తీసుకోవాలని చెప్పేసి ఒక డైలమాలో ఉంటారు. మీరు చెప్పారు కదా, అంటే సైకలాజికల్గాను ఫిజియోలాజికల్గాను మన బాడీ బ్యాలెన్స్ ఉండాలి అని అంటే ఈ విధంగా మనల్ని మనం ఫిల్టర్ చేసుకుంటే మైండ్ని కానీ బాడీని కానీ బాగుంటుంది. అందులోనూ సాత్విక ఆహారం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు. అండ్ కొంతమంది సాత్విక ఆహారంలో ఆయిల్ కూడా ముట్టినటువంటి వాళ్ళు ఉంటారు, బట్ అలా అవసరం లేదు, ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, త్రూ యోగా లేదంటే త్రూ డైట్, లేదా కొంతమంది అంటే వాళ్ళ పర్సనాలిటీని హీల్ చేసుకోవడానికి అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎవరైనా కానీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి అన్న, డైట్ కోసం ఎలాంటి న్యూట్రిషన్ కోసం ఎలాంటి సజెషన్స్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.